నమస్తే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. నేను ఈరోజు నువ్వుల చిక్కీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక మెజరింగ్ కప్ అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఏ కప్ అవైలబుల్‌గా ఉంటే అది తీసేసుకొని, తెల్ల నువ్వులు గానీ, నల్ల నువ్వులు గానీ తీసుకొని, వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే నువ్వులనేవి టేస్ట్ సరిగ్గా ఉండవు. ఇంకా మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అవి మంచి స్మెల్ వచ్చేంత వరకి వేయించుకోండి. ఒకసారి మనకి నువ్వులనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అదే పాన్ తీసుకొని మనము బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. దీనికి 2:1 రేషియో ఉంటది. అంటే నేను 2 కప్స్ నువ్వులు తీసుకుంటే 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. మీ టేస్ట్‌నెస్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ తక్కువ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టే మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి మిక్స్ చేసుకుంటే మనకి పాకం అనేది మాడిపోతుంది. అండ్ మధ్యలో ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండండి. పాకంని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసేసి ఇలా టెస్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి జిగురుగా ఉంది. సో, మళ్ళా ఒక 3-5 మినిట్స్ పెట్టిన తర్వాత మనకి ఇలా స్టోన్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. మనకి కొడితే సౌండ్ కూడా వస్తుంది. ఇలా కొడితే కొద్దిగా సౌండ్ కూడా వస్తుంది. ఒక్కసారి ఇలా స్టోన్ కన్సిస్టెన్సీ వచ్చాగానే నువ్వులు మొత్తం అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం అంతా లో ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకోవాలి. నువ్వులు వేయించడం గానీ, లేకపోతే బెల్లం పాకం చేయడం గానీ, ఈ నువ్వుల చిక్కీ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. మనకి హెల్తీ స్కిన్ అండ్ ఆల్సో హెయిర్‌కి యూజ్ అవుతుంది. అండ్ మెన్స్ట్రుయేషన్ సైకిల్‌కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. డైలీ 1 స్పూన్ నువ్వుల్ని మనం లైట్‌గా రోస్ట్ చేసుకొని గానీ, లేకపోతే డైరెక్ట్‌గా తిన్నా గానీ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ మీద యూజ్ చేశాను. నేను రికమెండ్ చేస్తున్నాను. బటర్ పేపర్ మీద అయితే యూజ్ చేయకండి. నార్మల్ వుడెన్ బ్లాక్ మీద లేకపోతే ఏదైనా ప్లేట్‌లో మొత్తం అంతా ఆయిల్‌ని గ్రీస్ చేసేసుకొని పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్లాక్స్‌లాగా కట్ చేసేసుకుంటే అయిపోయింది మన నువ్వుల చిక్కీ. చూసారు కదా! మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.